ఇసక తినేస్తున్నారు, మట్టి తినేస్తున్నారు, ఇవన్నీ చాలలేదా? రేషన్ బియ్యము తినేస్తున్నారు. అమరావతి ఒక మాఫియా లాగా చేశారు. తక్కువ రేటుకి భూములు అనేటటువంటి పేరుతో మాఫియా వ్యవహారం నడుపుతున్నారు. ఇప్పుడు బీచ్ మాఫియా స్టార్ట్ అయింది. బీచ్లలో మద్యం పెట్టి అక్కడ సేవిస్తే తప్పేంటని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు. ఫ్యామిలీలు రావడం కుదురుతుందా? ఫ్యామిలీలో వచ్చి బీర్లు తాగండి అని చెప్తున్నారు. వీళ్ళు ఎలాంటి ధోరణి అనుసరిస్తున్నారు? ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు. చివరికి వీళ్ళు దోచుకున్న డబ్బులు విదేశాలకి తరలిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి ఆరోపణ చేశారు. రైతులు ఒక పక్కన ఇబ్బంది పడుతుంటే యూరియా ఎక్కువగా వాడుతున్నారంటూ ఇంకో పక్కన కబుర్లు చెప్తున్నారు. ఉచిత పంటల బీమా రద్దు చేశారు. మాందా తుఫాన్లో నష్టపోయిన వాళ్ళకి ఎప్పటికీ ఇవ్వలేదు. 2 ఏళ్లలో 540 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే నోరు మెదపరు. మరోవైపు మద్యం అమ్ముకుని సంపాదిద్దామనుకుంటున్నారు. రైతులకు యూరియాలు ఇవ్వట్లేదు, విత్తనాలు ఇవ్వట్లేదు. మా హయాంలో ఎప్పటికప్పుడు 5 ఏళ్లలో ఎక్కడా క్యూ లైన్లు లేవు. ఇప్పుడు క్యూ లైన్లు పెట్టి మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. ఆక్వా రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. మామిడి రైతులు పడుతున్న ఇబ్బందులు దారుణంగా ఉన్నాయి. ఇవేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తాజాగా విమర్శిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిజంగా రాష్ట్రంలో ఇవాళ ఉన్నది ఏమిటి అని అంటే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, సిలికా క్వాడ్స్ మాఫియా, లాటరైట్ మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, అమరావతి పేరిట అంతులేని దోపిడీ, రూపాయికి చెనిక్కాయలకు అప్పనంగా ఖరీదైన భూములు తమ వారికి ఇచ్చుకోవడము, అధిక రేట్లకు పీపీఎల్ చేయడము, ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు తన వారి చేత బెల్ట్ షాపులు పెట్టించి సిండికేట్గా దాన్ని మార్చి లిక్కర్ మాఫియా, ఇది చాలా అన్నట్టుగా ఇవన్నీ చాలా అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు, బీచ్లను కూడా వదలడంలా, బీచ్ షాక్స్ అంట. ఇంతకుముందన్న కనీసము కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి ఎవరైనా బీచ్ కన్నా పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో బీచ్కు పోవాలనంటే అక్కడ కనిపించేది ఏంది? బీచ్ షాక్స్. ఆ బీచ్ షాక్స్లో మందు బాబులు మందు కొడతా ఉన్నారు. ఎవడన్నా పోగలుగుతారండి బీచ్లకు? అది అభివృద్ధి అంట. అమ్మకానికి ఆర్టీసీ పెట్టేసినాడు. మనం తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా, మనం తెచ్చిన కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా ప్రైవేటైజేషన్, చెనిక్కాయలకు బెల్లాలకి. నిజంగా వీటిని అన్నీ ఎవరైనా కూడా ప్రశ్నిస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నది ఏంటంటే ప్రశ్నిస్తే వీటి అన్నిటి విషయాల మీద రెడ్ బుక్ రాజ్యాంగం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, లాకప్ డెత్తులు. రాష్ట్రానికి పెట్టుబడుల సంగతి పక్కన పెడితే దోచుకునేదంతా కూడా విదేశాలకు పోతా ఉంది ఈరోజు. అబ్బా కొడుకులు ఊ అంటే సింగపూర్ అంటారు, ఊ అంటే దుబాయ్ అంటారు, ఊ అంటే ఆ దేశం అంటారు, ఈ దేశం అంటారు. దోచుకునేదంతా విదేశాలకు పోతాను. విదేశాల నుంచి పెట్టుబడులు కదా దేవుడు ఎరుగు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే